మాకేందంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అన్ని ఏరియాలలో ఇప్పుడు నోరు మంచిదంటే ఊరు మంచిదని ఉమ్, వాళ్ళని పోషించే విధానం. పాపం వాళ్ళు ఏం ఆశించకుండా ఒక గురువు వస్తారు, ఉమ్, 2 పంచలు, 2 టవల్స్, 2 అంగీలు, 2 డ్రాయర్లు అంతే. అంతే. ఒక మెడ సంచి వేసుకొని వస్తాడు, ఒక జత బట్టలు ఉంటాయి, ఓ జత సంచులు ఉంటుంది. వాళ్ళకు భార్య పిల్లలు వదిలి వాళ్ళ జీవితాలను సాక్రిఫికేషన్ చేసి ఎన్నో రకాల మందులు తయారు చేసిన బిడ్డ దీన్ని మార్కెట్లో చెప్పేటోళ్ళు లేడు ధైర్యంగా. ఉమ్, నువ్వైతే అన్నీ ఉన్నాయి, నీకు ఆవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు చేయగలుగుతావు అని నాకు ఎంతో మంది మహానుభావులు పిలిచి మరీ వైద్యం నేర్పించిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు మనం అడిగితేనే కూడా కష్టం, ఉమ్. కానీ పిలిచి కూడా వైద్యం నేర్పించడం చాలా మంది ఉన్నారు. అంటే వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. ఏది అంటే ఎలాంటి ఆయుర్వేదంలో? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆయుర్వేదంలో చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ పత్రహారితం ప్రాణహాని కదా, అంటే అది చేయకుండా చేయరాకుంటుంటే దాన్ని ఏంటంటే కొంతమంది మెటల్స్ వాడతారు. ఆ మెటల్స్ కనుక వాడకుండా మనకేంటంటే ఆ మెటల్స్ వాడినా కూడా శుద్ధి అనే ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు Okay. బంగారంతో మనం తయారు చేసేటోళ్ళు, ముత్యాలతో తయారు చేసేటోళ్ళు ఉన్నారు, అవును. వజ్రంతో తయారు చేసేటోళ్ళు అవును. ఉన్నారు, రాగి రేకులతో తయారు చేసేవాళ్ళు అవును. ఉన్నారు. అంటే ఆయుర్వేదంలో విషపూరితమైనది శుద్ధి చేస్తే అమృతం అని గురువులు చెప్తుంటారు.